విశాఖ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు ఈడీ కార్యాలయం ఎదుట సత్యాగ్రహ దీక్షను చేపడుతున్నట్లు పీసీసీ చీఫ్ శైలజనాథ్ తెలిపారు. భారతదేశంలో నయా తాలిబాన్ల పరిపాలన సాగుతోందని, రాజకీయ కక్ష సాధింపు కోసం గతంలో మూసిన ఈడీ కేసు మళ్లీ తెరిచారని అన్నారు. సోనియా, రాహుల్ గాంధీపై రాజకీయ కక్ష సాధింపు పాల్పడుతున్నారని, దేశంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలపై అమిత్ షాని ప్రధాని నరేంద్ర మోడీని పిలిపించి విచారించాలని డిమాండ్ చేశారు. మాకు వాంటపూర్ రావడం లేదా? హలో, నమస్తే. ఇప్పుడు మార్చిలో ఒత్తిడి ఉంటుంది. ఇప్పుడు ఏ సంవత్సరం పాత తేల్చుకుంటాము, కొత్తగా కడతామని చెప్పండి. ఏమో రహస్యం ఉంది ఇంట్లో. ఎంత మొత్తం? రేపు విశాఖపట్నం మాధవదారులో ఉన్న ఈడీ ఆఫీస్ దగ్గర సత్యాగ్రహాన్ని నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ రోజున ఈ భారతదేశంలో మరొక్కసారి స్వాతంత్ర సమర పోరాటాన్ని సాగించాల్సిన కాలం వచ్చిందని కాంగ్రెస్ పార్టీగా అభిప్రాయపడతా ఉన్నాం. బ్రిటిష్ వాళ్ళకంటే అధ్వానంగా వ్యవస్థల్ని చేతిలో పెట్టుకొని, పదవుల్ని ఎరగా చూపించి అధికారులను లోబర్చుకొని, రాజకీయ ప్రత్యర్థులపైన కక్ష సాధించే భారతీయ జనతా పార్టీ వైఖరిని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది. నిజంగా వీళ్ళకి అసలుకి ఏమాత్రం ఆ సిగ్గు శరం ఉందో అర్థం కాదు. కానీ అసోసియేట్ జర్నల్స్ అన్నది కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రోద్యమ కాలంలో జవహర్లాల్ నెహ్రూ గారు, పటేల్ గారు వీళ్ళందరూ స్థాపించిన ఒక పేపర్. అది 30 ఏళ్ళలో. ఆ తర్వాత 42 నుంచి బ్రిటిష్ వాళ్ళు దాన్ని బ్యాన్ చేశారు. ఆ రోజున గాంధీ గారు ఇది చాలా దుర్దినం అని చెప్పారు. ఈరోజు చెప్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, భారత ప్రజాస్వామ్య విలువలకు మీరు ఈరోజు చీకటిగా దాపురించారు, చీకటి రోజులు సృష్టిస్తూ ఉన్నారు. 2015లో ఏ కేసునైతే ఈడీ క్లోజ్ చేసిందో, అసోసియేట్ జర్నల్స్కి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇచ్చిన అప్పు చట్ట వ్యతిరేకం కాదని తీర్పిచ్చి ఆ రోజున కేసు మూసివేస్తే, మరొక్కసారి రాజకీయ కక్ష సాధింపుల కోసం సోనియా గాంధీ గారికి, మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి ఈడీ ముందు విచారణకు హాజరు గమ్మని ఈ రోజున ఫైలు చూసుకోవచ్చు. ఆ సుబ్రహ్మణ్య స్వామిని ఒక ఆయన ఉంటాడు, అతనికి ఇదే పనే. ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఉసిగొలుపుతారు. ఆయన ఖర్చే ప్రయత్నం చేసిన అక్కడ ఏమీ లేకపోయినా సరే 90 కోట్ల రూపాయలు 10 దఫాలుగా కాంగ్రెస్ పార్టీ అసోసియేట్ జర్నల్ కంపెనీకి, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక పేపర్ లిమిటెడ్కి డబ్బులు ఇచ్చి, అందులో 60 కోట్ల పైగా శాలరీలు వీఆర్ఎస్లకు సరిపోయాయి. మిగతా